సార్ నమస్కారం అండి. ఏం పేరు సార్? నా పేరు భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ టీచర్. భాస్కర్ రెడ్డి గారు. సార్ అంటే మీరు ఆల్రెడీ మన విద్యా వృత్తిలో ఉన్నారు కాబట్టి మీకు కొంచెం నాలెడ్జ్ ఎక్కువగానే ఉంటుంది. సార్ ఎలా ఉందంటే గత 11 సంవత్సరాల మన తెలంగాణకు వచ్చిన మన 11 సంవత్సరాల టైంలో 10 ఏళ్ళు మనం బీఆర్ఎస్ చూసాం. ఇప్పుడు 11 అంటే 13 నెలలు కంప్లీట్ అవ్వచ్చు. ఎలా ఉంది సార్? అంటే మీ ముఖ్యంగా చూసుకుంటే మీ నల్గొండ నియోజకవర్గం ఏ విధంగా ఉంది? కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు, మినిస్టర్గా, ఎమ్మెల్యేగా. ఏంటి సార్ అంటే ఇప్పుడు కాంగ్రెస్ అవలంబిస్తున్నటువంటి తీరు ప్రజాపాలనతో ఏ విధంగా అనిపిస్తుంది? నేను చెప్తే ప్రజాపాలన అంటే ప్రజలకు సంబంధించిన, ఎంప్లాయీకి సంబంధించిన మాత్రం ఏం జరగలేదు. కామన్ పీపుల్ కొంత జరుగుతుంది. అది కూడా ఇప్పుడు మామూలుగా ఓల్డ్ ఏజ్ పెన్షన్స్ ఏదో 4,000 నుంచి 6,000 పెంచుతున్నాడు. అదేం అనటమే కానీ ఇంతవరకు ఏమీ పెంచలేదు. అదే 4,000 అదే 2,000 కంటిన్యూ చేస్తుండ్రు. ఇక తర్వాత రైతు బంధు, రైతు భరోసా అనుకుంటానే ఒక కారు ఎగ్గొచ్చిండు. ఇప్పుడు అప్పుడే వానాకాలం ఎగ్గొచ్చిండు. ఇప్పుడు రెండో కారు గురించి నిర్ణయాలు ఉపాయం చేస్తుండు. దాన్ని కూడా చాలా తాత్సారం చేసి రకరకాల కండిషన్స్ పెడుతున్నాం. ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి ఏదో అన్ని కండిషన్లు ఎందుకు? ఆల్రెడీ ఈయన వచ్చిన తర్వాత కూడా ఒకసారి ఇచ్చిండు. కేసీఆర్ బంద్ చేసిపోయింది. ఇచ్చిన తర్వాత ఆయన దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి. ఆ రికార్డ్స్ కంటిన్యూషన్ చేయొచ్చు కదా. రేపు మళ్ళీ 5, 6, 7 3 రోజులలో మొత్తం రైతులు మొత్తం ఊరూర తిరిగి, మండలాల పంట తిరిగి మళ్ళీ కొత్తగా ఫామ్ వేయాలంటాడు. రిక్వెస్ట్, నాకు ఎన్ని ఎకరాలతో నాకు ఇంత రావాలి. మేము ఇచ్చేది ఎక్కడ సార్? ఎక్కడ? ఆల్రెడీ నీ దగ్గర డేటా ఉంది. 10 ఏళ్ళ నుంచి ఆయన ఇచ్చిండు. 1 ఏడు నువ్వు ఇచ్చినావు. మళ్ళీ ఎందుకు ఈ రైతులను? కవిత అదే అన్నది నిన్న. రైతులని వ్యవసాయం చేయనిస్తావా, మండలాల పంట తిప్పుతావా? అసలు సీజన్ ఉంది ఇప్పుడు, వ్యవసాయ సీజన్. నాట్లు జరుగుతున్నాయి ఊర్ల పంటి. నాట్లు ఇచ్చి పెట్టి నీ మండలాల చుట్టూ తిరిగితే ఒక రాజు అయితే అది 3 రోజులు పెట్టావు. 3 రోజులు లేకుంటే కాదు రైతు బారీ ఇవ్వవా? అలానే ఓ రోజు సండే, 5వ తారీఖు సండే. ఇక పోతే 2 రోజులు, 2 రోజులు ఏమి ఇస్తావు? అది కూడా నటనేనా? మరి సరిపోదని చెప్పి మళ్ళీ 10 రోజులు సంక్రాంతి కూడా ఎగ్గొడతావా? ఇవన్నీ ఉన్నాయి. సరే అటు ఇటు కొంత యాక్షన్ అదో ఏదో నడుస్తుంది అక్కడ. ఆయన చేసినటువంటి ఎన్ని 6 సూత్రాలు పెట్టిండు. 6 గ్యారెంటీలలో సక్సెస్ అయింది. ఓన్లీ బస్సు ఒకటే సక్సెస్ అయింది. 100% బస్సు ఒకటే సక్సెస్ అయింది. ఇక తత్తిమయాన్ని పావులో బేడో అవుతున్నాయి కానీ 100% ఏది కాలేదు. ఏవి కాలేదు. ఆయన పెట్టిండు, చాలా పెట్టిండు కానీ అది ఏవి కాలేదు. ఆ బస్సు, ఆ కరెంటు కూడా కొంతమందికి అయినట్టుంది. దానికి కూడా ఏం కొర్రీలు ఉన్నాయి. ఇంకా మేమైతే అన్నది పోలే, మాకు రాదు. అది మాకు వచ్చేది ఏంది? 5 డిఏలు ఆపాడు మాకు ఎంప్లాయీస్. చరిత్రలో ఇంతవరకు 5 డిఏలు ఆపినటువంటి పార్టీ కానీ ముఖ్యమంత్రి కానీ లేడు, ఈయన తప్పించి. రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ డిఏ ప్రకటిస్తే తెల్లారి మేము అడగ ముందే తెల్లారి వెంటనే ప్రకటించేది. అటువంటిది ఇవాళ 5 డిఏలు అంటే మాకు ఒక్కొక్కరికి పెన్షన్ మాకు వచ్చేది 40,000. 5 డిఏలు అంటే ఒకసారి 10,000 ఆపినట్టు. ఒక డిఏ పెరిగితే దాదాపు 2,000 వస్తుంది మాకు. 5 2 10,000 అది ఆపిండు. పిఆర్సీ అని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి రావాలి. 5 పోయింది, 7 సంవత్సరాలు అయిపోయింది. దాంతో ఒక పిఆర్సీ 6 సంవత్సరాలకు వస్తే మాకు అప్పుడు 10,000 పెరుగుతాయి ప్రతి ఎంప్లాయీకి. ఈ ఎంప్లాయీ అంటే సర్వీసులకు 20,000 పెరుగుతాయి. దిగిన వాళ్ళకి పెన్షనర్కు 10,000. ఈ 10 ఆ 10 20,000 ఆపిండు మాకు. ఇప్పుడు నెలకి 20,000 ఆపిండంటే ఎంత నష్టం? పెన్షనర్స్ మందులు మాకులు కొనుక్కుంటాం. 70 ఏళ్ళు దాయిత్యం. ఇవన్నీ కొనుక్కునేటప్పుడు ఓన్లీ నేను ఏ ఆపను 5 డిఏలు ఆపివి, పిఆర్సీ ఆపివి, ఏవి చేయవైతే పెన్షన్ అటు ఇటు వస్తుంది. అది వస్తుంది, అదొకటి వస్తుంది. అదొకటి ఆయన చేసిన పని. పెన్షన్ కూడా ఆయన ఉన్నప్పుడు ఏం చేసినట్టు 15వ తారీఖు వచ్చేది కేసీఆర్ ఉన్నప్పుడు. అది మాత్రం ఫస్ట్కు తీసుకొచ్చాడు. అది ఒక్కటే అంటే అదే అంటున్నాడు, ఫస్ట్కు తీసుకొచ్చాను. మేమేమంటున్నాం? ఆయన 10వ తారీఖు నాడు ఇచ్చిండు. ఈ 10 నుంచి ఆ 10కి 30 రోజులే కదా, ఎప్పుడు ఇస్తే ఏముందని మేము అంటున్నాం. లేదు ఫస్ట్కి తీసుకొచ్చింది అన్న, అది గొప్ప పని అది ఆయన ఒకటి గంతి. ఎప్పుడైనా 30 రోజులే సందు ఇట్లా. కానీ ఇప్పుడు 6 గ్యారెంటీలు తీర్చడానికి మన దగ్గర బడ్జెట్ లేదు. ఆయన గుల్ల చేసిపోయిండు అంటే ఆయన ముందర ఇస్తుండు. ఆయన గుల్ల చేసిన సంగతి నీకు తెలియదు? ఆ రోజు తెలియదు అన్ని తెలిసి చెప్పారు. ఆ గుట్టకి ఎటుగా కట్టావు, వస్తుందో రాదు అని చూసినా పుసుకుని వచ్చింది. అది ఇప్పుడు బీకలేక వస్తుంది. కోమటిరెడ్డి గారు కూడా మీకు మంచి మంచి హామీలు ఇచ్చినట్టున్నాడు. ఇచ్చిండు ఆయన. అసలు ఆయన నేను ఇచ్చిన తెల్లారే డిఏ ఇస్తా, పిఆర్సీ ఈయన ప్రకటన చేసిండు. ఈయన కన్సర్న్ కాదు. ఆయన పీడబ్ల్యూ మినిస్టర్ R&B ఉంది. ఈయన కన్సర్న్ రవాణా శాఖ. ఈయన ఇచ్చే ముచ్చట కాదు. ఆయన ఇచ్చిండు. సరే క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి అక్కడ ఉపాయం చేసి మాకు అనిపిస్తాడేమో మేము అనుకున్నాము. అసలు ఎవరు చేయాలి? దానికి బట్టి చేయాలి ప్రకటన. తప్పితే ముఖ్యమంత్రి చేయాలి. వాళ్ళు చేయలేదు. తలా తిరగ చేసారు. ఆ డిఏలు పోయినాయి. వచ్చిన 6 నెలలకే పిఆర్సీ ఇస్తాడు. 6 నెలలు పోయింది, ఏడాది 13 నెలలు. ఆ పిఆర్సీ లేదు, డిఏ లేదు. అన్ని ఒకటి 6 నెలలకు డిఏ పెరుగుతుంటుంది మాకు. ప్రతి 6 నెలలు అంటే ఇట్లా 5 డిఏలు అంటే 2.5 సంవత్సరాల నుంచి డిఏలు ఆపాడు. 6 నెలలకు ఇచ్చే డిఏని
అట్లా తర్వాత లాస్ అయ్యారు పాపం. చాలా లాభం. ఓకే సార్, మరి ఏంటి సార్ అంటే గత పాలన బెటర్, ఈ పాలన బెటర్? ఇక బెటర్ అంటే ఇది బెటర్ అనే వచ్చినాము. ఇంక అంటే 1 yearలో ఏం తెలుస్తుంది, ఇంతలా కొంత టైం ఇవ్వాలి కదా. అగ్గో ఆ సార్ తీసుకొస్తారు, పెద్ద సార్ వచ్చి, ఇంకా పెద్ద సార్, ఇంకా ఎక్స్పీరియన్స్, ఓకే ఆయన కూడా రిటైర్డ్ టీచర్. ఓకే. సో మొత్తానికి అయితే సరే కొంత అప్పులు అప్పులు ఇంకా ఆయన కూడా చేసి ఈయన కూడా చేస్తున్నాడు.